హలో అండి. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే జార్జెట్ శారీ అండి. చాలా చాలా స్మూత్గా వచ్చింది. ఒక కస్టమర్ తీసుకొని వచ్చారు కస్టమైజ్ చేయమనేసి. దీంతో 2 ఫ్రాక్స్ చేయమన్నారు. అండ్ శారీ వచ్చేసి అయితే 5 మీటర్ ఉంది. అండ్ బ్లౌజ్ పార్ట్ 1 మీటర్ ఉంది. 6 మీటర్స్తో కలిపి ఒక 10 ఇయర్స్ బేబీకి అండ్ ఒక 5 ఇయర్స్ బేబీకి అయితే స్టిచ్ చేయమని చెప్పారు. దీంతో అయితే నేను ఇలా డిజైన్ చేశాను. 2 స్టెప్స్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేశాను. ఒకటి పెద్ద పాపకి, ఒకటి చిన్న పాపకి. ఇంకా చూడండి, ఇక్కడ కింద పెట్టేసి చూపిస్తున్నాను. హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ పెట్టాను పెద్ద పాపకి. చిన్న పాపకి అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టేశాను. వీ షేప్ నెక్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, బ్యాక్ అయితే డైమండ్ షేప్స్ ఇచ్చేసాను. ఫ్రిల్స్ చూడండి, ఫ్రిల్స్ పెట్టేసి చిన్న ఫ్రిల్స్ అయితే 2 ఫ్రాక్స్ కుట్టాలి కాబట్టి చాలా తక్కువగా వచ్చాయి కింద ఫ్రిల్స్. ఇంకా ఇక్కడ చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎలా ఉందో మీరు కూడా చూడండి, కామెంట్ చేయండి. అండ్ కలర్ చాలా చాలా బాగుంది. స్కై బ్లూ కలర్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఈ ఫ్రాక్ పెద్ద పాపకి ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. 2 స్టెప్స్ ఫ్రాక్స్ బుటా హ్యాండ్స్ పెట్టేసి కుట్టాను. అండ్ చిన్న పాపకైతే ఇంకా చిన్న ఫ్రాకు. ఈ చిన్న ఫ్రాక్ వచ్చేసి ఇంకా క్లాత్ అయితే ఎక్కువగా లేదు కాబట్టి బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఈ బ్లౌజ్ పీస్తో బాడీ పార్ట్ చేశాను. అంబ్రెల్లా హ్యాండ్స్, బ్యాక్ అయితే హ్యాంగింగ్ పెట్టేసి డైమండ్ షేప్ ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రిల్స్ యాడ్ చేశాను. చిన్న పాప కదా, ఫ్రిల్స్ ఉంటే బాగుంటుంది కనేసి ఫ్రిల్స్ పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇంకా కింద అయితే నేనైతే జిగ్జాగ్ చేపిద్దామనేసి పెట్టేశాను అంబ్రెల్లా హ్యాండ్స్కి. అండ్ చిన్న పాప కింద బాటంకి అయితే జిగ్జాగ్ చేపించాలి. అండ్ పెద్ద పాపకి అయితే ఆల్రెడీ చిన్న లేస్ లాగా వచ్చేసింది. అందుకనేసి నేను ఇంకా అలాగే పెట్టేశాను. థ్రెడ్ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.